రాష్ట్ర ప్రభుత్వం నాయి బ్రాహ్మణులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు విడుదల చేయాలని నాయి బ్రాహ్మణ ఆఫీసర్స్ ప్రొఫెషన్ అసోసియేషన్ అధ్యక్షులు ధన విజయుడు తెలిపారు. కర్నూలు మండల పరిధిలోని బి తాండపాడు గ్రామ పంచాయతీలో ఉన్న నాయి బ్రాహ్మణుల నోపా సంస్థ కార్యాలయంలో కార్తీక వనభోజన కార్యక్రమం నిర్వహించారు. ముందుగా ఉసిరి వృక్షానికి ప్రత్యేక పూజలు నిర్వహించి సమావేశాన్ని ఏర్పాటు అనంతరం నాయి బ్రాహ్మణుల ఆఫీసర్స్ ప్రొఫెషనల్ అసోసియేషన్ అధ్యక్షులు దాన విజయుడు పాల్గొన్నారు. నాయి బ్రాహ్మణులు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని తెలిపారు. కార్పొరేట్ స్థాయిలో సెల్లులను ఏర్పాటు చేసి నాయి బ్రాహ్మణులకు ప్రభుత్వం పూచికత్తుపై వడ్డీ లేని రుణాలు ఇప్పించి నాయి బ్రాహ్మణులను ఆర్థికంగా అభివృద్ధి చెందేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని తెలిపారు. ప్రతి ఒక్క మనిషి 70 నుంచి 80 పైసల రూపాయలకు మనం ఇస్తున్నాం. విరాళాలు సేకరించి వారి నుండి మనం ఈరోజు ఈ యొక్క ఇంత పెద్ద బిల్డింగ్ కట్టి ఈ యొక్క నాయ బ్రాహ్మణుల అభివృద్ధి కొరకు మేము అహర్నిశలు పాటుపడుతున్నాం. ఈ నోపా తరపులో మేము నోపా మ్యాక్ అని చెప్పేసి ఒక కోఆపరేటివ్ సొసైటీ తయారు చేసి మా యొక్క నాయ బ్రాహ్మణులకు హెల్ప్ చేసుకుంటూ వారి యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకుంటూ చేస్తున్నాం. అదేవిధంగా నోపా కళ్యాణం వివాహ వేదికను కూడా మేము తయారు చేస్తున్నాం. ప్రతి ఒక్క నాయ బ్రాహ్మణునికి మేము వివాహాలు ఈజీగా చేయడానికి మేము కృషి చేస్తున్నాం. అలాగే నాయ బ్రాహ్మణులకు విద్య అభివృద్ధి చెందాలని చెప్పేసి నాయ బ్రాహ్మణులు ఎప్పుడు కులవృత్తి మీద ఆధారపడి ఉంటారు అనే విషయం మీద మేము గ్రహించి ఎవరైతే రూరల్లో ఉన్నటువంటి నాయ బ్రాహ్మణులు డ్రాప్అవుట్ స్టూడెంట్స్ అందరూ తీసుకొచ్చి ఈ యొక్క హాస్టల్లో చదివించి వారికి విద్యను అభ్యసించి వారి యొక్క మంచి ఉన్నతికి మేము కృషి చేస్తూ ఈరోజు మా యొక్క నోబా భవనం వారిని హాస్టల్లో పెట్టి మేము పోషిస్తున్నాం. అలాగే ఈరోజు కార్తీక వనభోజనం